హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు చూస్తే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఎంత, అదేవిధంగా శాలరీ ఎంత, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఎంత పెట్టారు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, మన రిజిస్ట్రేషన్ డేట్ మనం ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అనే డేట్స్, అదేవిధంగా ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయనేటటువంటి వివరాలు, పూర్తి వివరాలు క్లియర్గా మీరు యూట్యూబ్లో ఇంకో వీడియో చూడకుండా మీరు అన్ని నా వీడియోలు అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా మీకు చెప్తాను. సో అంతకన్నా ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొదటి అంశం మనకు ఎలిజిబిలిటీ చూసుకున్నాం. ఇక్కడ ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఉండాలి, ఇండియాలో పుట్టిన వారే ఉండాలి, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అయితే 10th క్వాలిఫికేషన్తోనే ఈ పోస్టులు అయితే పడడం జరిగింది. అదేవిధంగా డొమిసిల్ సర్టిఫికేట్ అంటే మనకు నివాస ధృవీకరణ పత్రం అండి. నివాస సర్టిఫికేట్ ఉంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అయితే అర్హత ఉంటుంది. అదేవిధంగా సెకండ్ చూస్తే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే మనకి ఇక్కడ చూడండి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అది కూడా 18 సంవత్సరాలు 14/12/2025 వరకు కంప్లీట్ అయి ఉండాలండి. ఆ కంప్లీట్ అయి ఉంటేనే మనకి నోటిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు అది 25 years, 5 years మనకు 30 years అయితే వాళ్ళకు ఇయర్ వరకు వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వారికి చూస్తే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళు 28 years వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా వాళ్ళు 35 years వరకు అయితే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు శాలరీ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ 18,000 నుంచి మనకు ఓవరాల్గా 56,900 రూపాయల వరకు అయితే వాళ్ళు ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలవెన్స్తో కలుపుకొని మనకు ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నాలుగో అంశం చూస్తే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు ఫస్ట్ టైర్ 1 ఫస్ట్ ఎగ్జామినేషన్ మనకు క్వాలిఫై కానీ మనకు ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అది క్వాలిఫై అయిన తర్వాత మనకు టైర్ 2లో ఇంకో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అందులో మెరిట్ మార్క్స్ అనేది చూడడం జరుగుతుంది. సో మూడోది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ రెండు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఈ రెండిట్లో మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకు మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ మెడికల్ టెస్ట్లో పాస్ అయిన వారికి చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫీ చూస్తే చూడండి ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వారికి 650 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ వారికి అయితే 550 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే మనకు ఆరో అంశం వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు November 22 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ పూర్తయ్యే డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 14 డిసెంబర్ 2025 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 7th చూస్తే మనకి ఇక్కడ పోస్టులు చూస్తే మనకు ఆల్ ఇండియా వైజ్గా 362 పోస్టులు అయితే పడడం జరిగింది. సో తక్కువ పోస్టులు అని చెప్పేసి మీరు అప్లై చేయకుండా ఉండకండి. చాలామంది ఇలాగే ఆలోచించి ఉద్యోగం అనేది పోగొట్టుకుంటారు. సో మనకు తక్కువ ఉన్న పోస్టులకే తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి పోస్టులు మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి నేను ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను సరిదిద్దుకుంటాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ని మరింత మందికి షేర్ చేస్తే నాకు కూడా కొంచెం వ్యూస్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్.